హాయ్ ఎవ్రీవన్, మీ జీవితం మీ చేతుల్లోనే ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, ఒక మనిషి యొక్క నడవడిక లేదా ప్రవర్తన అనేది దేనిని బట్టి అంచనా వేస్తాము? ప్రధానంగా వారి మానసిక స్థితి, ఆలోచన విధానం మరియు అలవాట్లను బట్టి అంచనా వేయవచ్చు. ముందుగా శరీర భాష అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కదలికలు, హావభావాలు మరియు కంటి చూపు వారి వ్యక్తిత్వంలో దాగి ఉన్న నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి. అలాగే ఆ వ్యక్తి యొక్క మాట తీరు, ఆ వ్యక్తి ఉపయోగించే పదాలు, మాట్లాడే విధానం అంటే వినయంగా ఉన్నాడా, కోపం లేదా అహంకారం మరియు ఇతరుల పట్ల చూపించే గౌరవం వారి యొక్క విధానాన్ని అంచనా వేయవచ్చు. అలాగే ఆ వ్యక్తి ఎవరైనా కష్టకాలంలో ఉంటే ఎలా స్పందిస్తాడు, లేదా ఆ వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఆపద లేదా కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, దానిని ఎదుర్కొంటాడా లేదా పారిపోతాడా అనేది ఆ వ్యక్తి ధైర్యాన్ని, మానసిక పరిపక్వతను నిరూపిస్తుంది. అలాగే ఇతరులతో వ్యవహరించే విధానం, తోటివారికి సహాయం చేయాలనే గుణం, పెద్దలను తోటివారిని గౌరవించే తీరు మరియు సమాజంలో వారి నడవడిక, వారి స్వభావాన్ని అంచనా వేస్తారు. అలాగే ఒత్తిడిని తట్టుకునే శక్తి, కోపం, అసహనం లేదా ఒత్తిడికి గురైనప్పుడు వారు తమను తాము ఎలా నియంత్రించుకుంటారు అనేది వారి మానసిక స్థిరత్వానికి నిదర్శనం. మొత్తంగా ఒక వ్యక్తి మాటల కంటే వారి చేతల మరియు ప్రవర్తన దీర్ఘకాలికంగా వారి నిజమైన వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి సహాయపడతాయి. సాధారణంగా మనిషికి చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగ్గా నిర్వహించడం కుదరకపోతే ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకుంటాడు. ఆ శత్రువులు బంధువుల్లో ఉండవచ్చు, చుట్టూ ఉన్న సంఘంలో ఉండవచ్చు. దీనికి అన్నిసార్లు కోపమే కారణం కాకపోవచ్చు. అతని యొక్క మానసిక స్థితి లేదా తనకున్న విధానం అలా అయ్యుండొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.